హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బియ్యపుతో రవ్వని తయారు చేసుకుందాం. దానికోసం బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలండి ఎండలో. ఇలా ఆరబెట్టిన బియ్యాన్ని తిరగట్లో పోసి ఇసురుకోవాలి. కొంచెం కొంచెం బియ్యం పోసి తిరగలని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత బియ్యం ఇలా రవ్వగా మారుతుంది. సన్నటి రవ్వగా బయటికి వస్తుంది. ఇలా ఇసిరిన రవ్వని ఇలా జల్లిట్లో వేసి జల్లించుకోవాలండి. పిండి ఏమన్నా ఉంటే పిండి దిగిపోతుంది. రవ్వ సపరేట్గా చేసుకోవాలి. ఇలా జల్లించుకొని ఒక గిన్నెలోకి పోసుకుందాం. ఇప్పుడు పిండిని సపరేట్ అయిందంటే వేరొక దాంట్లో వేసుకొని రవ్వని కూడా ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది, పురుగు పట్టకుండా. ఈ రవ్వని ఉప్మా చేసుకోవచ్చు, మనం ఇడ్లీ రవ్వలాగా కూడా వాడుకోవచ్చు. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.